మనం ఎక్కువగా మాట్లాడని సున్నితమైన ఒక టాపిక్ క్యాజువల్ రిలేషన్షిప్స్ గురించి. మేమున్న ఈ అందమైన వయసులో ఇవి ఉన్నాయా? అవును. నేను మా గురించి మంచి విషయాలే చెప్తాను. సో, యువత ఇప్పుడు యువత ఇప్పుడు శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళలో ఏ మాత్రం ఎమోషన్స్ ఉండవు. నాకు తెలియాల్సింది దీనిపై మీ అభిప్రాయం. ఇంకా ఇది వాళ్ళు ఇష్టపడి చేస్తారా? ఇది మంచి విషయమేనా? దీని గురించి ఏం చెప్పాలి? దీనికి సమాధానం చెప్పండి సద్గురు. నేను మీకు జోక్ చెప్పనా? తప్పకుండా. మీకు గుర్తుందా? Do you remember? మీ బామ్మ వాళ్ళ బామ్మకు బామ్మ 10 తరాల క్రితం ఎలా ఉండేదో? You don't. కానీ ఆవిడ ముక్కు మీ ముఖం మీద కూర్చుంది ఈ రోజున. మీ శరీరం గుర్తుంచుకుంటుంది, అవునా కాదా? మీ శరీరం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మీ తాతకి ఉన్న చర్మం రంగు కూడా గుర్తుంచుకుంటుంది ఇప్పటికీ కూడా. అది మర్చిపోదు. మీరు నా శరీరం అంటోంది ఒక గొప్ప స్మృతుల పుట్ట, అవునా? మీ బ్రెయిన్లో ఉండే మెమరీ చాలా తక్కువ. మీ శరీరంలో ఎంతో మెమరీ ఉంది. ఎవల్యూషనరీ మెమరీ ఉంది, జెనెటిక్ మెమరీ ఉంది, కార్మిక్ మెమరీ ఉంది, ఇంకా చెప్పలేని జ్ఞాపకాలు, ఇలా ఎన్నో ఉంటాయి. మీకు నడవడం ఎలాగో మీకు తెలుసు అనుకుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ శరీరానికి ఆ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టే మీకు తెలుసు. మీ శరీరం మర్చిపోతే మీరు నడవలేరు. మీకెంత మెమరీ ఉందంటే సింపుల్ విషయాలు, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇలా తినాలి, ఇలా నోట్లో పెట్టుకోవాలి, చెవిలో కాదు, ఇదంతా ఫన్నీగా అనిపించవచ్చు. కానీ మీకు గుర్తు లేకపోతే ఇవన్నీ తెలియవు. అందుకే మీ శరీరం ఒక పెద్ద స్మృతుల భాండాగారం. అది ఎప్పుడూ పోగు చేస్తూనే ఉంటుంది. సో ఈ శరీర స్మృతిని మన సంస్కృతిలో రుణానుబంధం అంటాం. ఇదే మీరు పోగు చేసుకున్న ఫిజికల్ మెమరీ. మీరు మీ ఫిజికల్ మెమరీని కాన్షియస్గా నిర్మించవచ్చు, లేదా దొరికిన మెమరీ అంతా తీసేసుకుని అక్కర్లేని కన్ఫ్యూజన్కి లోనవ్వచ్చు. శరీరం గుర్తుపెట్టుకుంటుంది, మైండ్ కాదు. శరీరం గుర్తుపెట్టుకుంటుంది. దీన్నే రుణానుబంధం అంటారు. సెక్స్ జరిగినప్పుడు లేదా ఏదైనా దగ్గరతనం, అది థాట్, ఎమోషన్, బాడీ వల్ల కలిగినప్పుడు మీ శరీరంలోకి చేరే మెమరీ చాలా ఎక్కువగా ఉంటుంది. Very big. ఈ సందర్భంలోనే మీరు దీన్ని వీలున్నంత సింపుల్గా ఉంచాలని చెప్పారు. ఇవి కాక వేరే అంశాలున్నాయి. కొన్ని తాంత్రిక ప్రక్రియల్లో నిమగ్నమై ఉన్నప్పుడు తాంత్రికులు ఏళ్ల తరబడి శ్రమించి వాళ్ళ శరీరాల నుంచి దూరాన్ని ఏర్పరచుకుంటారు. దానివల్ల వాళ్ళ శరీరం ఎక్కడి నుంచి ఏదీ పోగు చేయదు. ఇది ఒక సాధనలాగా చేస్తారు, ఒక శారీరక సంపర్కంగా కాదు. ఇక్కడ ప్రశ్న నైతిక విలువలు కాదు. ప్రశ్న ఏంటంటే మీ జీవితంతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేదే. మీలో ఉన్న ఇంటెలిజెన్స్ మాత్రమే మీ జీవితాన్ని శాసించాలి. మీ శరీరం కాదు అనుకుంటే అప్పుడు మీ బాడీ మెమరీని అయినంత సింపుల్గా ఉంచగలగాలి. ఇందుకే కొన్ని రకాల సింపుల్ ఆహారాలు తీసుకుంటారు కొందరు, ఎక్కువ ఇబ్బంది పెట్టే ఆహారం కాకుండా. ఇప్పుడు కూడా నేను రోజుకు ఒక భోజనమే చేస్తాను, అది కూడా ఒక ఐటమే తింటాను, 10 తినను. మిగతావన్నీ నేను తర్వాత ఎప్పుడో తింటాను. కానీ ఇవాళ నేను ఒకటే తింటాను. ఎందుకంటే అది చాలా. ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. నేను చెప్పానని వినకండి, మీరే ప్రయత్నించండి. మీ పరీక్షలు వచ్చినప్పుడు సింపుల్ ఆహారం తీసుకుని చూడండి ఏం తేడా కనిపిస్తుందో. మీ మేధస్సుపై అది ఎలా పనిచేస్తుందో, మీరు ఎంత అలర్ట్గా ఉన్నారో అవన్నీ చూడండి. మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నారు? ఒక గొప్ప సెక్షువల్ సూపర్నోవాగానా? లేదు, కొంతమందికి ఆ ఉద్దేశం ఉండొచ్చు, అది వాళ్ళిష్టం. కానీ మీ జీవితంతో మీరు చెయ్యాలనుకుంటోంది ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. That you must decide. మీరు అది డిసైడ్ చేసుకుంటే మీరు తెలియకుండా బోల్డ్ అంతా మెమరీని పోగు చేసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే తర్వాత దానివల్ల మీరు జీవితంలో ప్రశాంతంగా, ఆనందంగా ఉండడం చాలా కష్టమైపోతుంది. మీ జీవితంతో ఎన్ని అద్భుతమైన విషయాలు జరుగుతున్నా సరే ఇదంతా మెమరీ గజిబిజి వల్లే జరుగుతుంది. దానికి దగ్గరగా ఉన్నదేదైనా దగ్గరికొస్తే శరీరం ఒక కన్ఫ్యూజన్కి లోనై ఒక యాతన పడుతుంది. అది మీ మైండ్లోకి వెళ్ళకపోవచ్చు, కానీ ఫిజికల్గా అది జరుగుతుంది. సో ఇక ఎవరి చాయిస్ వాళ్ళది.
అది నైతికత గురించి కాదు, అది సెన్సిబుల్గా జీవించడం గురించి.